హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. బొత్సపై సిబిఐ విచారణ జరుపుతుంది. ఎందుకని విచారణ ఉన్నట్టుండి వేశారు, దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతోనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విద్యాశాఖ మంత్రి బొత్సపై సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఎందుకని ఎంక్వైరీ చేశారంటారు? ఇది ఉన్నట్టుండి సడన్ గా దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స గారికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలనే డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇంకా అది పూర్తి స్థాయిలో ఫైల్ మూవ్ అయిందో లేదనే విషయం నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందిన ఫేమస్ పర్సనాలిటీల్లో, ఫేమస్ లీడర్స్లో బొత్స గారు ముందు వరుసలో ఉంటారు. అటువంటి బొత్స గారు కూడా ఓడిపోయారు. అతను ఓడిపోతారు అనుకోలే. ఈవెన్ చాలా సర్వేల్లో కూడా ఇక్కడ ఈ స్థానంలో గెలుస్తారు, ఈ స్థానంలో గెలుస్తారు, ఎక్కడ ఇది వస్తారు అని చెప్పిన కూడా బొత్స గారి పేరు చెప్పారు. అంటే కొంచెం తక్కువ మెజార్టీతోనే బొత్స గెలుస్తారు, మిగతా కుటుంబ సభ్యులు ఎవరెవరు పోటీ చేస్తున్నారు వాళ్ళు ఓడిపోతారు. ఝాన్సీ గారు కూడా ఓడిపోతారు ఎంపీగా, అతని భార్య, ఇలాగ చెప్పారు. అయితే బొత్స గారు కూడా ఓడిపోయారు. ఆశ్చర్యం ఏమి లేదు అక్కడ. చెప్పాను కదా, ఇందాక ముందు మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేజేతులారా చేసుకున్నారా ఏంటా అనేది కొన్ని రకాల రీజన్స్. సో అందులో బొత్స గారి విషయానికి కూడా వస్తే చాలా ఉన్నాయి. చాలా అంటే విద్యాశాఖకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయిన సంవత్సరంలోపే ఉపాధ్యాయులు అందరూ కలిసి అమరావతి ముట్టడికి వెళ్ళడం, సెక్రటేరియట్ ముట్టడికి వెళ్ళడం, వాళ్ళ మీద కూడా కొన్ని రకాల చర్యలు తీసుకోవడం, ఎవరైనా ఉపాధ్యాయ సంఘం నేత పొరపాటు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా మాట్లాడినా ఇమీడియట్గా వాళ్ళని అరెస్టు చేయడం, కీలకమైన నేత ఒక గుంటూరుకు చెందిన ఉపాధ్యాయ నాయకుడిని సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఉచ్చు గీసుకున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అమలు చేయడానికి నడిపించడానికి ఒక పవర్ఫుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని వెతికి ఒక వ్యక్తిని పెట్టారు. ఆయన పేరే ప్రవీణ్ ప్రకాష్. ఆయన ఏం చేశాడు, అరే బాబు నువ్వు అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి అంటే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయి, మనకి మంత్రి బొత్స గారు అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతోనూ ఆయన చెలరేగిపోయాడు. ఏ స్థాయిలో చెలరేగిపోయాడంటే ఫస్ట్ బైజూస్తో ఒక ఒప్పందం చేసుకున్నారంట. ట్యాబ్లు ఏవో విద్యార్థులకు ఇవ్వాలి, ఒక హై స్కూల్ పిల్లలకు లేకపోతే అమ్మాయిలకు ఇద్దామని. సో అది కొంత ట్యాబ్లు ఇచ్చింది, కొంత అమౌంట్ కట్టారు, ఇంకా ఎన్నో కోట్లు కట్టాల్సి వచ్చింది. మరి ప్రభుత్వం ఖజానా లేదు కదా, అన్నిటికీ పథకాలు ఇచ్చేస్తే ఇంకేముంటుంది. ఇవ్వలేకపోయేసరికి వాళ్ళు ఆ ట్యాబ్లు, మిగతా ఇవ్వాల్సిన ట్యాబ్లు ఆపేస్తే ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ట్యాబ్లు కానీ ఫోన్లు కూడా ఇవ్వకుండా ఇంకా వాళ్ళ ఫోన్లోనే యాప్ వేసుకోమని చెప్పి, వాళ్ళ ఫోన్లోనే రోజు పిల్లలకి చెప్పే డైరీలు ఏం చెప్పారు, రేపేం చెప్పబోతున్నారు, పిల్లలు ఇవాళ ఎంతవరకు విని గ్రాస్ప్ చేసుకున్నారు, అది కూడా వాళ్ళు చెప్పాలంట. ఆ రోజే పిల్లలకి ఎంతవరకు రీచ్ అయింది అనేది అప్పటికప్పుడు ఎలా చెప్తాము, ఎలా తెలుస్తుంది? దాని మీద ఒక యూనిట్ టెస్ట్ పెడితే, ఒక 4-5 లెసన్స్ తర్వాత ఒక యూనిట్ టెస్ట్ పెడితే ఎవడు టాలెంట్ ఏంటో, ఎవడు సత్తా ఏంటో ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది కదా. ఇవి తర్వాత పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం, గుడ్డు, పల్లీ పట్టీలు, అర్థమవుతుందా, రస్కులు, రకరకాలవన్నీ ఇచ్చారు. వీటన్నిటి మీద కూడా బొత్స గారు ఒక రకమైన వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తూ అక్కడ కూడా కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు. వీటితో పాటు కొన్ని ట్రేడ్ మార్కెట్లో వాటి వాల్యూ తగ్గినప్పుడు, ప్రైస్ తగ్గుతున్నప్పుడు పాత ప్రైస్కే మళ్ళీ వీళ్ళు బిల్లు ఇచ్చి అమౌంట్ తీసుకునేవారంట. ఇట్లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదీ కాక ఇంటికి వెళ్ళాక మీరు టీచర్స్ అందరూ ఒక డైరీ మెయింటైన్ చేయాలి, అది ఎప్పుడు మేము వచ్చి సడన్గా విజిట్ వస్తే మేము చూపించాలి. తర్వాత థంబ్ ఇంప్రెషను, ఐరిష్ 2 టైంకి వచ్చి వేయాలి. వేయని పక్షంలో వాళ్ళకి ఆబ్సెంట్, శాలరీ హోల్డ్ చేయడాలు. దానికి తోడు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు 1వ తేదీ శాలరీ పడిన దాఖలాలు, 7వ తేదీ, 12వ తేదీ, 18వ తేదీ, ఈవెన్ రిటైర్ అయిన పెన్షనర్స్ కూడా. అయితే ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు అనేవారు ఏదో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని దాన్ని పావలా ఇస్తామంటే 5 రూపాయలు యాక్షన్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే పావలా ఇస్తే పావలాదో 10 రూపాయలు యాక్షనో చేయాలి, ఈయన 5 రూపాయలు యాక్షన్ చేశారంట. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తిట్టుకోవడమే, ప్రతి ఒక్కరు కూడా నిందించడమే. ఏంటి ఇట్లా ఎంత టార్చర్ పెడుతున్నారు? గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా చూసాయి.
ఎందుకు అంటే టీచర్స్ వచ్చిన మొదట్లో 1 ఇయర్లోనే ఎప్పుడైతే ముట్టడించారో ఇంకా వీళ్ళు లేకుండా వీళ్ళు తప్పించాలి, వీళ్ళ సంగతి చూద్దాం అనే కసి పెరిగిపోయిందంట ప్రభుత్వానికి ఉద్యోగస్తుల మీద, ఎస్పెషల్లీ టీచర్స్ మీద. వీళ్ళు లేకుండానే ఎన్నికలకు వెళ్దామని కూడా ఒక ప్రయత్నం చేశారు వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా. దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు నుంచి కూడా ఉపాధ్యాయులే ఎన్నికలకు నిర్వహించేవారు కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించే పరిస్థితిలో లేదు. సో అట్లా చేద్దామని కూడా చూశారు. ఇంకా ఒకటి కాదు, చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఇంత జరిగినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సేమ్ మేనిఫెస్టో అని చెప్పారు కానీ, అరే ఉద్యోగులకి ఎంత ఇబ్బంది పెట్టాం, ఉద్యోగులకి ఈసారి వస్తే సానుకూలంగా స్పందిస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలే. ఒక్క జాబ్ మేళా లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం జాబులు తీస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలే. అభివృద్ధి లేదు, కుంటుపడుతుంది, ఈసారి అభివృద్ధి ఎలా ఉంటుందో మీరు చూస్తారు, ఎన్ని కంపెనీలు వస్తాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలే. అంటే కేవలం మా పథకాలు చాలు గెలిచేస్తాం అనుకున్నారో ఏంటో, ఒక మాయ కమ్మేసిందో ఏంటో మరి వాళ్ళకి, అట్లా మాట్లాడారు. సో ఇక్కడ కూడా విద్యాశాఖలో అయితే చాలా, ఇప్పుడు 2వ తరగతి వరకే స్కూల్ అంట, ఎలిమెంటరీ స్కూల్ అంట, 3 నుంచి 10 వరకు హై స్కూల్ అంట. మళ్ళీ నాడు నేడు అని చెప్పి ఎలిమెంటరీ స్కూల్ ఎందుకు బాగు చేయాలి? ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాడిఫై చేసి పెయింట్లు వేసి అన్ని చేయాలి? అయితే ఆ 5వ తరగతి వరకు ఒక 10 మంది టీచర్లు ఉన్నారనుకోండి, 2 క్లాసులే ఉన్నప్పుడు ఒక 10 మంది అవసరమా? 2 చాలు. మిగతా 8 మంది ఏం చేయాలి? ఈ మిగతా 8 మంది టీచర్లని కావాలని కక్షగట్టినట్టుగా డెప్యుటేషన్ మీద ఈ ఊరికి ఒక నెల రోజులు, ఆ ఊరికి ఒక నెల రోజులు, ఇద్దరిని అక్కడ ఇద్దరిని ఇక్కడ ఇలా తిప్పుతూ వచ్చేవారట. మరి ముందు తెలియదా? 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్గా మాడిఫై చేస్తామని ముందు తెలియదా? తెలిస్తే నాడు నేడు స్కూల్స్కి ఎందుకు తగలబెట్టారు? మరి దాంట్లో మళ్ళీ ఎంత ఉంది విద్యాశాఖకి సంబంధించి? దాంట్లో ఎంత నొక్కారు? ఎట్లాంటి ప్రశ్నలు ఉత్పత్తమవుతున్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇవన్నీ ఎవరెవరు చేసినా కూడా వాళ్ళకి ఇవన్నీ వెంటాడుతాయమ్మా, తప్పదు. అందుకే కదా ప్రవీణ్ ప్రకాష్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఎందుకు మరి ఉండొచ్చు కదా, ఆయన నిఖార్స్గా ధైర్యంగా మంచి అధికారిగా ఉంటే ఆయన కొనసాగొచ్చు కదా ఇప్పుడు కూడా. ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేయాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్ళినా నన్ను వదలరు అని అర్థమైపోయింది. ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తాయి కదా ఆత్మసాక్షికి. సో ఇప్పుడు దానివల్ల బొత్స గారికి కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. బట్ రాబోయే రోజులు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది చట్టపరంగా, వెయిట్ అండ్ సీ. నిజంగా సార్ చాలా క్లుప్తంగా తెలియజేశారు ప్రతి ఒక్క దానికోసము కూడా. చాలా మందికి తెలియని నిజాలు ఇవి. పైన గురించి మాట్లాడుకుంటారే తప్పితే డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి ఏముందనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడరు.